అక్రమ సంబంధమే ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన హత్యకు కారణమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. 10 రోజుల క్రితం నిర్మల్ పట్టణంలో అస్లాం అనే ఆటో నడిపే యువకుడి హత్య జరగగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి శరవేగంగా హత్య కేసును ఛేదించారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు గల కారణాలను ఎస్పీ వెల్లడించారు. అస్లాం అనే యువకుడికి అతని సవతి తల్లి అన్వరి బేగంతో అక్రమ సంబంధం ఉండేదని, అక్రమ సంబంధం ఆపేసి తాను వివాహం చేసుకుంటానని అస్లాం తెలుపగా ఆగ్రహించిన అన్వరి బేగం అస్లాం హత్యకు కుట్ర పన్నిదని అన్నారు. పరిచయస్తుడు ముఖీంతో అస్లాంను హత్య చేయాలని 6 లక్షలకు బేరం కుదుర్చుకొని 50,000 అడ్వాన్స్ గా ఇచ్చింది. ముఖీం తన స్నేహితులు మరో 4గురితో జూలై 1న హత్యకు పథకం రచించి విఫలమయ్యాడు. మరోసారి జూలై 15న అన్వరి బేగం సూచనల మేరకు ఉదయం 5 గంటల సమయంలో కత్తులతో హత్య చేసి అనంతరం మహారాష్ట్రకు పారిపోయారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సాంకేతికతను ఆధారం చేసుకుని కేసును ఛేదించి మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 కత్తులు, 1 బైక్, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది మన శివుని దగ్గర కవర్ అయిన ఫుటేజ్. ఇది శివుని దగ్గర మనకు స్కార్పియో అవుతుంది. ఒకరిలో వీళ్ళు దాబాలో భోజనం చేసిన తర్వాత అక్కడ మన బైన్సాస్ అవుట్స్కర్ట్స్లో కొద్దిసేపు వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ 5 o'clock మనకు ఈ దిలావర్పూర్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చారు. అక్కడ టోల్ ప్లాజా నుంచి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి మనం దాన్ని ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మన ఎస్ఐలు లింబాద్రి, తర్వాత శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. వీళ్ళు ఒక 4 టీమ్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే దీనిలో లేడీ చనిపోయిన అతను ఆషు అనే అతను ఒరిజినల్ ఏంటంటే అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అన్వరి బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నువ్వు నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను దీని గురించి ఫ్యామిలీలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కూర్చొని అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపించారు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర అతను అక్కడ ఉంటున్నాడు. అయితే ఈ అన్వరి బేగం అది కక్ష పెట్టుకొని అతని మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఈ మంత్లోనే అతని మ్యారేజ్ ఉంది. కాబట్టి అది ఆమె తట్టుకోలేకపోయిందన్నమాట. తట్టుకోలేక తనకి పరిచయం ఉన్న ఈ మొబైల్ పిలిచి వాళ్ళ బ్రదర్, ఈమెకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ బ్రదర్తో పాటు ఇది మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది. మొబైల్ మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్ 3 వాళ్ళందరూ కలిపి ఇది ప్లాన్ చేశారు. దీనికోసం ఫస్ట్ వీక్లో ఒకసారి వీళ్ళు రెక్కి చేశారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్, జూన్ ఫస్ట్ వీక్లో ఒకసారి రెక్కి చేసి